విజయవాడ మెట్రో నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. మొత్తం 26.03 కిలోమీటర్ల మేర విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టనున్నారు. పండిట్ నెహ్రూ బస్ టెర్మినల్ నుంచి పెనమలూరు వరకు 12.76 కిలోమీటర్ల మేర మొదటి మార్గాన్ని, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి నిడమనూరు వరకు 13.27 కిలోమీటర్ల మేర రెండో మార్గాన్ని నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో నిర్మాణం చేపట్టాలని కేంద్రం షరతు విధించింది. 2015 మార్చిలో డిఎంఆర్సీ రూపొందించిన డిపిఆర్కు అనుగుణంగా మెట్రో నిర్మాణం చేపట్టాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో ప్రాజెక్టులో మార్పులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. రోడ్డు, రైలు మార్గాలను మెట్రోకు అనుసంధానం చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి కేంద్రం కొన్ని సూచనలు చేసింది. మెట్రో నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీ ఏర్పాటు చేసి పూర్తికాలం పనిచేసేలా ఎండీని కనీసం మరో 3 డైరెక్టర్లను నియమించాలి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయాలి. పట్టణ రవాణా నిధిని రాష్ట్ర స్థాయి, నగర స్థాయిలో ఏర్పాటు చేయాలి. విజయవాడ నగర పరిధిలో అన్ని రవాణా మార్గాలకు కలిపి ఒకే టికెట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు అంగీకారం తెలుపుతూ కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలి. మెట్రో నిర్మాణం విజయవంతమయ్యేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.